ప్రెషర్కి స్ట్రెస్కి మధ్యలో తేడా ఏంటి? ప్రస్తుతానికి నేను నా 2 చేతుల మీద ఇట్లాగా ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో ఈక్వల్గా అప్లై చేస్తున్నాను. ఈ చేయి నుండి రెండిట్ల నుండి ఈక్వల్గా అప్లై చేస్తున్నాను. ఏమవుతుంది? ఇది ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది. ఒకవేళ నేను రైట్ నౌ ఇప్పుడు ఈ చేతి నుండి ఎక్కువ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఇది ఇట్లా వెళ్తుంది. ఈ చేతి నుండి ఎక్కువ అప్లై చేస్తే ఇటువైపు వెళ్తుంది. సో ఏది ఎక్కువ ఫోర్స్ అవుతే కనుక దాని వైపు డైరెక్షన్లో వెళ్తుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే మట్టుకి అప్పుడు మాత్రమే ఇట్లాగా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. సో రైట్ నౌ నేను ఈ గోడ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ గోడ మీద నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు అంటే చిన్నగా అప్లై చేసినా ఎక్కువగా అప్లై చేసినా ఏ కండిషన్లో కూడా మూవ్ అవ్వట్లేదు. అంటే ఏమవుతుంది? నేను కొంచెం ఫోర్స్ అప్లై చేసినా ఎక్కువ అప్లై చేసిన రెండు కండిషన్లో కూడా ఇది ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ గోడ కూడా రివర్స్లో నా మీద ఏదో ఫోర్స్ అప్లై చేస్తున్నట్లే కదా. అంటే అది కూడా ఎప్పుడు నేను అప్లై చేసినప్పుడే. ఒకవేళ గోడ ఫోర్స్ కంటిన్యూస్గా అప్లై చేస్తే గోడ బయటకు వచ్చి ఉండాలి, కానీ గోడ బయటికి రావట్లేదు, గోడ అక్కడే ఉంది. నేను ఫోర్స్ అప్లై చేస్తే నా చెయ్యి లోపలికి వెళ్ళట్లేదు. అంటే నేను అప్లై చేసినప్పుడే గోడ కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. సో అదే స్ట్రెస్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ టు ప్రెషర్. సో మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఈ ప్రెషర్ వల్ల గోడ లోపలికి వెళ్ళాలి, గోడ బెండ్ అవ్వాలి, లేదంటే గోడ పగలాలి, వాట్ ఎవర్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. కానీ ఏం అవ్వట్లేదు. అది అంటే ఏంటి? రెసిస్టెన్స్ అప్లై చేస్తుంది. గోడ మన చెయ్యి మీదకి రెసిస్టెన్స్ ఇస్తుంది. ఆ రెసిస్టెన్స్నే స్ట్రెస్ అంటాం. అది ఎట్లా ఉంటుంది? మనం ఎంత ప్రెషర్ అయితే అప్లై చేస్తున్నామో అంతే స్ట్రెస్ రివర్స్లో డెవలప్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. ఒకవేళ ఇది స్ట్రెస్ ఎంతైతే డెవలప్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ ప్రెషర్ కనుక నేను పెట్టగలిగితే గోడ పగిలిపోతుంది. నేను ఎక్కువ ప్రెషర్ పెట్టగలిగి ఆ స్ట్రెస్ అది డెవలప్ చేయలేకపోతే గోడ కనుక అప్పుడు గోడ పగిలిపోతుంది. అందుకనే మనము ఏదైనా మెటీరియల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు టెన్సైల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ అని మాట్లాడతాం. అంటే ఏంటి? లెట్స్ సే ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ నేను షియర్ చేయాలనుకోండి, ఈ ప్లేస్లో షియర్ చేయాలి. సో ఎంత స్ట్రెంగ్త్, ఎంత ఫోర్స్ కావాలి? ఇది ఎంత అయితే రెసిస్ట్ చేయగలదో అంత అప్లై చేసినప్పుడు మాత్రమే నేను దీన్ని బ్రేక్ చేయగలగాలి. అంటే సో దీని షియర్ స్ట్రెస్ ఎంత, దాని షియర్ స్ట్రెస్ కన్నా ఎక్కువ నేను అప్లై చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇది బ్రేక్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్.